నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం ధనుసు రాశి కోసం వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం. మనకి 90% అండి ఈ గ్రహాల బలం అవ్వచ్చు, మన జాతకంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఘడియలు అవ్వచ్చు, అలాగే మన జీవితంలోని మనం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ఆరాధన, ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఇదంతా కూడా 90% సక్సెస్‌గా మన జీవితం ముందుకు వెళ్తుంది అనుకున్నప్పటికీ కూడా, మన ధనుసు రాశి వాళ్ళ మీద ఉన్నటువంటి నరఘోష, నరదిష్టి అలాగే ఈ ఏదైతే ఏడుపు ఏదైతే ఉందో, దీనివల్ల ఒక 10% వాళ్ళ జీవితంలో అనుకోనటువంటి సమస్యల్లోని వాళ్ళు ఇరుక్కోవడం అనేది చాలా జరుగుతుంటది. అంటే అది వైవాహిక జీవితంలో ఇబ్బందులు, అలాగే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బందులు పడుతుంటారు. అలాగే ఆరోగ్య విషయంలో ఇంకా ఇబ్బందులు ఎక్కువగా పడుతుంటారు. మరీ ముఖ్యంగా ఆర్థికం మీద ఇంకా ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు. ఈ నరఘోష వల్ల. మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఎన్ని పూజలు చేస్తున్నప్పటికీ కూడా ఈ ఏడుపనేది మన కుటుంబం మీద తగలడంతోటి, ఈ ఏదైతే అవతల మనం ఏదో బాగుపడిపోతున్నాం అన్నటువంటి ఒక మాట తీరుతోటి అవతల వాళ్ళు మన కుటుంబం మీద ఏడవడం. అంటే మన జీవితంలోని మనం ఎంత సక్సెస్ అనేది సాధిస్తున్నా అదంతా కూడా మనం ప్రతి రూపాయి కూడా రూపాయి దాచుకొని, ఈరోజు మన ఎనకాతల ఉన్నటువంటి కష్టం ఎవరికీ కనిపించదు. ఈరోజు మన సంపాదన కనిపిస్తుంటది. అలాగే మనం ఎవరికైనా దాన ధర్మాలు ఎవరికీ కనిపించదు. మన సంపాదన మన మీద ఏడవడం ఇదే. ఒక మనిషి ఎదుగుతున్నాడు, బాగుపడుతున్నాడు అంటే సంతోషించే వాళ్ళే కన్నా వాడి మీద నరఘోష విపరీతంగా పెరిగిపోతుంది అనేది కూడా మనం చూసుకుంటూ ఉండాలండి. దాని వలన చాలా రకమైనటువంటి గండాలు కూడా మనకు వస్తూ ఉంటాయండి. మన జీవితంలో మనకు అనుకోనటువంటి సంఘటనలు ఏవైనా జరుగుతున్నాయి అనుకుంటే మాత్రం అవి నరఘోష ద్వారా కూడా గండాలు విపరీతమైన పెద్ద పెద్ద గండాలు జరుగుతాయండి. మరీ ముఖ్యంగా మనకి ఆగస్టు 15 నుండి అలాగే సెప్టెంబర్ 15 తారీఖు అంటే ఈ 30 రోజులు కూడా మనకి టైం అనేది కొంచెం బాగోలేకపోవడం, దీనికి తోడుగా నరఘోష అనేది మన మీద విపరీతంగా ధనుసు రాశి మీద ఉండడం. దీని వలన కుటుంబాల్లోని అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్, అలాగే ఈ గంటాల వలన నక్షత్రాల ప్రకారంగా కూడా మనం తెలుసుకుందాం. ఈ మూల నక్షత్రం ఏదైతే ఉందో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి నదీ తీరాల స్నానాలకు వెళ్ళినప్పుడు గానీ, సముద్ర తీరాల్లోకి స్నానాలు వెళ్ళినప్పుడు గానీ, లేదంటే చెరువుల దగ్గర, కొలనుల దగ్గర, అలాగే నూతుల దగ్గర ఈతకి సరదాగా వెళ్దాం అనుకునేటువంటి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. మీరు ఇంట్లోంచి బయటకి వెళుతున్నప్పుడు దుర్గాదేవి నామస్మరణ చేసుకోవడం. ఎందుకంటే మన మీద ఏడ్చే వాళ్ళు విపరీతంగా ఉంటారు మన కుటుంబం మీద. దాని తాలూకు ఎఫెక్ట్ అనేది పిల్లల మీద ఎక్కువగా పడుతుంటది. ఇంట్లో మగవారి మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంటది. అందుకని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లోంచి బయటకి వెళ్తున్నప్పుడు దుర్గాదేవిని దండం పెట్టుకోవడం, దుర్గాదేవి యొక్క బొట్టు పెట్టుకొని మన ఇంట్లోంచి బయటకి వెళ్ళడం ద్వారా ఏవైనా సరే నరఘోష ఉన్నా, అంటే చిన్న చిన్న గండాలున్నా వాటి నుంచి కూడా మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే తదుపరి పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు జన్మించిన వారు కూడా మనకి ఈ ధనుసు రాశి కిందకొస్తారు. మరీ ముఖ్యంగా మీరు వాహనాల మీద ప్రయాణించేటప్పుడు, అది బైకులవ్వచ్చు, కార్‌లవ్వచ్చు, లారీలవ్వచ్చు, ట్రాన్స్‌పోర్ట్ ఏదైనా సరే, మీరు ప్రయాణించేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది కూడా మనకి టైము అంటే ఒక 10 నిమిషాల్లో ఎళ్ళిపోవచ్చులే, అరగంట నాకు లేట్ అవుతుంది. ఇంకో 10 నిమిషాల్లో అయితే నేను ఇంకొంచెం స్పీడ్‌గా వెళ్తే వెళ్ళిపోవచ్చు. ఇలాంటి పొరపాట్లు ఏది కూడా చేయొద్దు. మన టైం బాగాలేనప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వెళ్తే అంటే టైము మనకి చాలామంది అంటుంటారు. మనకి రాసింది ఏదో ఉంటే అలాగే జరుగుతదండి. అంటే అది మనకు చాలా తప్పు మాట అండి. అది మనకి రాసింది ఎలా ఉన్నా జరిగినప్పటికీ కూడా భగవంతుడి మీద మనం ఆరాధన పెట్టుకొని, భగవంతుడిని మనం పూజించుకొని, భగవంతుని యొక్క ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకోవడం వల్ల మనకున్నటువంటి ఎలాంటి అపాయాలైనా, గండాలైనా సరే వాటి నుంచి కూడా మనం బయటపడొచ్చని చెప్పి గరుడ పురాణం అంతా కూడా చాలా చక్కగా తెలియజేయడం జరిగిందండి. అందుకే మనం ఎప్పుడు కూడా చెప్తుంటాము. మరీ ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటూ ఉండండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు కొంచెం బొట్టనేది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని, మీరు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు గానీ, లేదంటే ఇంట్లోంచి బయటకొచ్చి పడుకుంటున్నప్పుడు గానీ, ఆ సింధూరాన్ని మీరు ఎప్పుడు కూడా ధరిస్తూ ఉండండి. దాని వలన ఎంతో అభయం అండి. మనకి జరగవలసినటువంటి నష్టాల నుంచి మనం బయటపడగలుగుతాము. మనకి జరగవలసిన గండాల నుంచి బయటపడగలుగుతాము. జీవితంలో సక్సెస్ అనేది కూడా సాధించుకోగలుగుతాం. అలాగే ప్రతిరోజు కూడా హనుమంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల మన జీవితంలోని అత్యున్నతమైన స్థాయికి వెళ్ళడానికి కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుందటండి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు అగ్నికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
అలాగే మీరు ఎప్పుడు కూడా దుర్గాదేవిని కూడా నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు లేదంటే చుట్టుపక్కల మనం ఏదైనా సరే ఏమైనా అగ్నికి సంబంధించిన విషయాల్లో మనం జోక్యం చేసుకున్నప్పుడు గానీ, అగ్నికి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తలనేవి చాలా జాగ్రత్తగా తీసుకోండి. మరీ ముఖ్యంగా ఈ ఆగస్టు 15 నుంచి ఈ సెప్టెంబర్ 15వ తారీఖు అంటే 30 రోజులు కూడా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనకి ధనుసు రాశి వాళ్ళకి మీకు తెలిసిందే భార్యాభర్తలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ గుడ్ అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టారా అన్నట్టుగా కనిపిస్తారండి. పాపం వీళ్ళు భార్యాభర్తలు ఇంట్లోంచి ఎక్కడికైనా బయటకి వెళ్తున్నారనుకోండి, ఇంట్లో పెద్దవారు కూడా చెప్తుంటారు, "ఒరేయ్! మీరు బయటకి వెళ్తున్నారు, ఏదైనా సరే భగవంతుడికి బొట్టు పెట్టుకొని వెళ్తుండంట్రా, మీ మీద చాలా ఎక్కువ దిష్టి తగులుతుంటది." అంటే మీరు మీ అందంతో పాటుగా ధనుసు రాశి వారు భార్యాభర్తలు ఇద్దరు కూడా అందంతో పాటుగా వీళ్ళేసుకున్న కాస్ట్యూమ్స్ కూడా చాలా చక్కగా అవతల వాళ్ళకి ఎంత చక్కగా రెడీ అయ్యారు. సీతారాముల్లాగా ఎంత చక్కగా ఉన్నారు. అంటే మా జీవితంలో లేనటువంటి సుఖ సంతోషాలు వీళ్ళ జీవితంలో ఉన్నాయా? మా కళ్ళ ముందే వీళ్ళు ఎంత బాగుపడిపోయారా? ఇలాంటి ఏడుపులు ఏదైతే ఉన్నాయో దీనివల్ల ఇంట్లో ఉన్నటువంటి ఆర్థికంగా ఉన్నటువంటి మనిషి మీద సంపాదించేటువంటి మనిషి మీద దీని తాలూకా ఏడుపు, నరఘోష పడడం వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారండి. మరీ ముఖ్యంగా ఆర్థికంగా నష్టపోతారు, ఆరోగ్యపరంగా నష్టపోతారు, ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్యన రిలేషన్‌షిప్ డిస్టర్బెన్స్ అవుతుంది. అలాగే ప్రేమ, ఆప్యాయతలు కూడా చాలా కరుమరుగైపోతుంటాయి. ఈ పిల్లలకి తల్లిదండ్రుల మాట వినకపోవడం, వాళ్ళ జీవితం ఏదో వాళ్ళు చూసుకుంటూ ఉండడం, మనం చెప్పిన మాట వినకపోవడం, అలాగే దురలవాట్లకు లోనవ్వడం. ఇటు భర్త కూడా దురలవాట్లు, స్నేహితులు, ఇంటికి డబ్బు తీసుకొని రాకపోవడం, రకరకాలైనటువంటి పనులు. అంటే ఇది ఏంటి అసలు నా లైఫ్ ఏంటి? నాకింత చక్కగా ఉంది. ఎక్కడికి చూపించినా సరే జాతకం చాలా అద్భుతంగా ఉందంటున్నారు. అయినప్పటికీ కూడా మాకు ఏంటి సమస్యలని చెప్పి బాధపడేవారు కూడా చాలామంది ఉంటారు. వారికి కూడా మరి చెప్తున్నాను. మీకు ఎక్కువగా నరఘోష అనేది తగులుతుంటదండి. దాని వలన చాలా ప్రమాదాలు, గండాలు అనేవి మనకి చాలా ఎక్కువగా ఉంటుంటాయి. అందుకే ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల చాలా చక్కగా మన జీవితంలోని మనం అనుకున్నటువంటి ప్రయాణాల్లో గానీ, లేదంటే ఏదైనా సందర్భానుసారం బయటకి వెళ్ళేటప్పుడు గానీ, ఆ భగవంతుడిని ఆరాధించుకొని, భగవంతుడిని పూజించుకొని మనం ఏదైనా సరే బయటకి వెళ్ళినట్లయితే, ఆ పని దిగ్విజయంగా మనం ఆ పనిలో విజయం సాధిస్తాము. దీనికి తోడుగా మనకున్నటువంటి గండాలు, భయాల నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకెవరైనా సరే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ జీవితం కోసం, మీ జీవితంలో అద్భుతమైనట్టుగా మీ జీవితం అనేది ఎదగడం కోసం మనం ప్రతిరోజు కూడా వీడియోలు చేస్తూ ఉంటాం. అలాగే మన వీడియోలు అందరూ కూడా ఇంత ఇంత తక్కువ టైంలో ఇన్ని వేల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే మాత్రం మన వల్ల వాళ్ళ జీవితాల్లో ఎన్నో వెలుగులొచ్చాయనేది మాత్రం 100కి 100% నిజం అండి. అలాగే ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటాను. మీ దిలీప్. జై శ్రీరామ్.